మనం మీకు కొన్ని విషయాలు ఈరోజు నేను తెలియచేయాల్సి ఉంది. ఆ విషయాల్ని జాగ్రత్తగా వినండి. మన కంపెనీలో మైనీడ్స్లో ప్రత్యేకించి కేవలం మైనీడ్స్లో మీ కాయిన్ మనం బీసీటీ కాయిన్ అక్కడ అందులో పెడతాం. పెట్టిన తర్వాత ట్రాన్స్ఫర్కి మన జిల్లా అయితే 2%, వేరే జిల్లా అయితే 3%, వేరే రాష్ట్రం అయితే 4%. అలాగే మనం పంపించిన, అలాగే వాళ్ళు మనకు పంపించిన అలానే. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు రెండు రాష్ట్రాల వాళ్ళు, ఒకరు 100 రూపాయల కాయిన్ ఒక కాయిన్ పంపిస్తే, అదే వ్యక్తి మళ్ళీ తను కొనుక్కున్న మరొక 100 రూపాయల కాయిన్ ముందు ఎవరు పంపించారో వాళ్ళు పంపించినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఖర్చు అవుతుందంటే, మొదటి వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ వ్యక్తి ఆంధ్రాకి పంపించినప్పుడు పంపించిన వ్యక్తి 4%, తీసుకున్న వ్యక్తి 4%, అంటే 8%. మళ్ళీ ఆంధ్రాలో ఉన్న వ్యక్తి తెలంగాణకు పంపించినప్పుడు పంపించిన వ్యక్తి 4%, తీసుకున్న వ్యక్తి 4%, అంటే 8% ఒక ట్రాన్సాక్షన్లో. మరి ఈ రెండు ట్రాన్సాక్షన్లో 16%. చూడండి, అది 16% ఈ రెండు ట్రాన్సాక్షన్లో. అంటే నా కాయిన్ నేను డైరెక్ట్గా వాడకుండా నీకు పంపిస్తే నాకు ఇప్పుడు 4, అదే నీ కాయిన్ మళ్ళీ నాకు పంపిస్తే నా కాయిన్ నాకు వచ్చింది అప్పుడు 4, అంటే 8% నాకు, 8% నీకు. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తుల మధ్య అను సంబంధాలు పెరుగుతాయని నేను ఆలోచించి 8% కంపెనీ నుంచి ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, కివో కాయిన్, బీసీటీ కాయిన్ ఎంత వాడతారో అంతకి 8%, అంటే చాలా ఎక్కువ కదా. ఇదంతా కూడా కంపెనీ తాలూకా డెవలప్మెంట్ కోసం మనం తీసుకున్న దాన్ని వాడుతున్నాం. ఇది మొదట మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక రెండు, మీరు జెంట్స్ పంపిస్తే 100 రూపాయలకి 80 రూపాయలు దానికి కలిపి మీరు వాడుకోవడానికి ఇస్తున్నారు కంపెనీ. అదే లేడీస్ కానీ వాళ్ళ కాయిన్స్లోకి అండ్ వాళ్ళ వ్యాలెట్లోకి, మన యూటిలిటీ వ్యాలెట్లోకి పంపిస్తే 100 రూపాయలకి 100 రూపాయలు కల్పిస్తుంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 90% రెండు బ్యారీ చేసినప్పుడు 90% అడిషనల్గా మీకు కాయిన్ ఇస్తుంది. ఎక్కడి నుంచి? మన కంపెనీ తాలూకా మూలధనమైన 500 కోట్ల కాయిన్స్ నుంచి. గుర్తుపెట్టుకోండి, 500 కోట్ల కాయిన్స్ నుంచే ఇవన్నీ బేర్ చేస్తుంది. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మరొక విషయం మీకు తెలియజేస్తాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ కాయిన్స్ మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు అది ఆ కొనుక్కున్న వ్యక్తికి కొంత పర్సెంటేజ్, అంటే ఈ బీసీటీ కూడా వెళ్తుంది. 100 రూపాయలు అయితే కొన్ని షాపుల్లో 5 రూపాయలు, కొన్ని షాపుల్లో 10 రూపాయలు, కొన్ని షాపుల్లో 10 రూపాయల కంటే ఎక్కువ, కొన్ని షాపుల్లో 2 రూపాయలు, కొన్ని షాపుల్లో 9 రూపాయలు, అలా వెళ్తుంది. షాపును బట్టి, వస్తువును బట్టి, ట్రాన్సాక్షన్ బట్టి మీ కాయిన్ వెళ్ళిపోతుంది. మరి మీ కాయిన్ డబ్బులు ఎట్టు కొనుక్కున్నారు? మీకు కంపెనీ కూడా కొన్ని కాయిన్స్ ఇచ్చింది. వీటికి తిరిగి రాత్రి 12 గంటలకి, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, తిరిగి రాత్రి 12 గంటలకి మీకు మళ్ళీ మీ దగ్గర ఎంత కాయిన్ అయితే ఇక్కడ యూటిలిటీలో ఖర్చు అయిందో దానికి ఆ రోజున్న రేట్ ప్రకారం తిరిగి మీకు డబ్బులు వస్తున్నాయి. అంటే ఆ పర్సెంటేజ్ రేటు కూడా కాదు. మీరు 100 రూపాయలు కొనుక్కున్నారు, 10 రూపాయలు కట్ అయిందంటే 10 రూపాయలు బీసీటీ తీసుకుంటుంది. ఆ 10 రూపాయలు రాత్రి 12 గంటలకి మీ అకౌంట్ పంపించేస్తుంది. ఈ 10 రూపాయల్లో మీరు 1000 రూపాయలు ఏం చేస్తారు అనుకోండి, అందులో 8% తీసుకుంటుంది అనుకో, అంటే 80 రూపాయలు మీ అకౌంట్కి రాత్రి పంపించేస్తుంది. ఇంకొక కేసులో
ఓ 2,000 రూపాయలు పర్చేజ్ చేశాడు, అక్కడ 5% తీసుకుంది అనుకో, 2 5 10 అంటే 100 రూపాయలు మీ అకౌంట్కి రాత్రికి వచ్చేస్తాయి. అంటే మీ దగ్గర బీసీటీ తీసుకొని దానికి బదులుగా అంతే విలువైన డబ్బు మీకు పంపించాల. ఎక్కడ నుండి వస్తుంది డబ్బు? కంపెనీ ఎప్పుడు సీక్రెట్ చేయవసరం లేదు, ఓపెన్ గానే ఉంచాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు అంతా? ఎందుకంటే ఆ షాపు వాడిచ్చింది మనకి కమిషన్స్, మన మెయింటెనెన్స్లు ఇలా చాలా ఉంటాయి. మరి అవి ఉంటూ మరలా ఇక్కడ మీకు ఈ కాశ్ వెనక్కి వస్తుందంటే ఎవరిస్తారు? కారణం, మీరు 100 రూపాయలది కొనుక్కున్నప్పుడు ఆ 100 షాపుడికి వెళ్ళిపోద్ది నేరుగా. ఇక్కడ బీసీటీ ఖర్చు అవుతుంది. ఈ బీసీటీ మీకు కట్ అయింది, నేను రాత్రికి మళ్ళీ మీ అంకలో డబ్బులు పంపిస్తున్నాం. అంటే ఈ డబ్బు కంపెనీ వేరు చేస్తుంది. ఏ కంపెనీ? మన మైనీడ్స్ కంపెనీ, లేదంటే మన కంపెనీ వేరు చేస్తుంది. అంతేగాని ఆ షాప్ వాడు దీన్ని వేరు చేయడు. వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఇవ్వడం. ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే అవి వేరే ఖర్చుల్లోకి, మన కమిషన్స్కి, మన డెవలప్మెంట్స్కి దీనికి వాడతారు. మరి ఇక్కడ వాడుకున్నటువంటి బీసీటీకి డబ్బులు ఎవరిస్తారు? కంపెనీ మీకు ఇస్తుంది. ఈ డబ్బులు మీకు ఎక్కడి నుండి వస్తాయి? ఇది కూడా మీకు తెలియాలి. ఈ డబ్బులు మీకు ఎక్కడి నుండి వస్తాయి? మరి షాప్ వాడేమో ఆడికి 100 రూపాయలు వెళ్ళిపోద్ది. మీరు చేస్తున్నప్పుడు అది క్లియర్గా అర్థమవుతుంది. 100 రూపాయలు వెళ్ళిపోద్ది. షాప్ వాడికి వెళ్ళకపోతే అది సరుకువాడు. వాడు ఏదైనా పర్సెంటేజ్ ఇస్తే అది మళ్ళీ తర్వాత మళ్ళీ కంపెనీకి వస్తుంది. ఆ పర్సెంటేజ్లో కంపెనీ తాలూకు డెవలప్మెంట్స్ కానీ, కంపెనీ మనకి ఇచ్చేటువంటి కమిషన్స్ కానీ, కంపెనీ తాలూకు మెయింటెనెన్స్ కానీ దాని నుంచి వెళ్తాయి. మరి మన దగ్గర నుంచి బీసీటీ తీసుకుంటున్నాం కదా, ఈ బీసీటీ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయంటే కంపెనీ ఇస్తుంది. మరి కంపెనీకి ఎక్కడి నుండి వస్తున్నాయంటే, మీరు ఈరోజు బీసీటీ ఎక్స్చేంజ్లో మీరు కాయిన్స్ అమ్ముతున్నప్పుడు, నేను ఇది బహుశా ఒక 7-8 నెలల క్రితం చెప్పాను, మీకు వాయిస్ లోన్ ఇచ్చాను. మీరు 100 కాయిన్ అంటే ఒక కాయిన్ మీరు అమ్మకాన్ని పెడితే అర కాయిన్ ఇక్కడ కంపెనీ తాలూకు అందులో యాడ్ అవుతుంది. అర కాయిన్, హాఫ్ కాయిన్ కంపెనీది యాడ్ అవుతుంది. అంటే మీరు 100 రూపాయలు బీసీటీ తీసుకొస్తే ఇక్కడ ఎంత అవుద్ది? 50 రూపాయలు బీసీటీ కంపెనీకి వెళ్తుంది. మీ 100 రూపాయలు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంపెనీకి వచ్చిందంతా 50 రూపాయలు, మరి మీకు వచ్చిందంతా 100 రూపాయలు. గుర్తుపెట్టుకోండి బాగానా. ఇప్పుడు మీరు 100 రూపాయలు తీసుకెళ్ళి ఈ కాయిన్ ట్రాన్స్ఫర్లో దీనికి 8% కలుపుతారు. మళ్ళా మీకు ఈ 8% మళ్ళా దీన్ని తీసుకెళ్ళి మీరు మీ తాలూకా యూటిలిటీ వ్యాలెట్లో తీసుకెళ్ళేసరికి ఏమవుద్ది? 8 + 100 108. ఈ 108 రూపాయలు తీసుకెళ్ళి మీకు అక్కడ బీసీటీకి వేసరికి డబల్ ఆఫ్ ది అమౌంట్ అవుతుంది. డబల్ ఆఫ్ ది అమౌంట్ అంటే 108 కాస్త 90 రూపాయలు ప్లస్ 8 రూపాయల్లోనూ 90% ఇది 7 అంటే 97. అంటే ఆల్మోస్ట్ 100 రూపాయలు కలుస్తుంది అనమాట. 108 రూపాయలకి 90 రూపాయలు కలిస్తే 100కు 100 అవుతుంది. మరి బీసీటీలో మీరు 100 రూపాయలు కొన్నది నేను మళ్ళీ మీరు పర్చేజ్లోకి వెళ్ళేసరికి 200గా మార్చి మీకు ఆ 200 రూపాయలు మీరు కొనుక్కున్నప్పుడు ఇవ్వాలి. మరి ఇక్కడేమో 100 రూపాయలలో మీరు కొంటే 50 రూపాయలే కంపెనీకి వచ్చింది. ఈ 50 రూపాయలు 200 మీకు ఇవ్వాలా. ఇది జాగ్రత్తగా 2-3 సార్లు వినండి వాయిస్ని. ఇది ఎలా అసాధ్యం? మరి మీకు నేను డబ్బులు ఇవ్వాలంటే ఇక్కడ 0.5% కాయిన్ వెళ్తుంది. తిరిగి మిగతా పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ ఆ షాపు వాడు మనకి ఇచ్చే పర్సెంటేజ్ నుంచి తీసి అది కొంత ఇది కొంత చేసి మళ్ళీ మీకు మీరు ఎంత కొనుక్కుంటే దానికి 2%, 3%, 5%, 10%, 12%, 9%, 12%, 9% మీ బీసీకి తీసుకుని దానికి నైట్కే డబ్బులు వచ్చేస్తాయి. అదొక రకంగా అది కూడా ఎక్స్చేంజ్. మరి మీ దగ్గర 100 రూపాయలకి మీ దగ్గరకు కాయిన్ ఇదే బీసీటీ వెళ్తే అది 200 అవుతుంది. నా దగ్గరకు వచ్చిన 50 రూపాయలు మళ్ళీ మీకు నైట్కే మళ్ళీ ఇచ్చేయాలా. ఇది ఎంత ఇవ్వాలి? నేను 200 ఇవ్వాలా. అప్పుడు ఎక్కడి నుండి వస్తుందంటే ఆ మిగిలిన 150 రూపాయలను ఈ షాపు వాడి దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి
కమిషన్లో నుంచి వెళ్తుంది. ఈ షాపు వాడి నుంచి మనకు వచ్చిన కమిషన్లోంచి వెళ్తుంది. 10%, 2%, 20% ఇస్తాడు కదా, అవి మనం లెవెల్ కమిషన్కి పోను, మిగిలిన మెయింటెనెన్స్ పోను, మిగిలిన డబ్బు ఇక్కడ ఈ పర్సంటేజ్ ప్రకారం ఎవరైతే అమ్మారో దానికి నేను తిరిగి మీకు చెల్లిస్తాను. అంటే ఇక్కడ కంపెనీయే మీకు చెల్లిస్తుంది. కానీ ఇక్కడ మీరు 100 రూపాయలు బీసీటీ మీరు అమ్ముకుంటే 50 రూపాయలు బీసీటీ కంపెనీ నుంచి వెళ్తే అది కంపెనీ తీసుకోదు. తిరిగి మళ్ళా దాన్ని పొదుపు చేసి మళ్ళీ మార్కెట్లో ఆ షాపు నుంచి తీసుకున్నటువంటి పర్సెంటేజ్తో కలిపేసి మళ్ళీ కస్టమర్కి ఇచ్చేస్తుంది. ఇది 4-5 సార్లు ఈ వాయిస్ వినండి. ఎందుకు ఇలా చేయాలి? మామూలుగా వదిలేయచ్చు కదా. మామూలుగా వదిలేస్తే ఏమవుతుందంటే అందరి దగ్గర కొన్నట్టే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఏ ఉపయోగం ఉండదు. మనం బీసీటీ వెళ్ళాలి, మనకు అక్కడ మైనీడ్స్ నడవాలి. ఈ రెండు నడిచినప్పుడు మైనీడ్స్ ఏ ప్రోడక్ట్ అయినా ఈ రెండు కలిపి మనకి ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడే మన మైనీడ్స్ గొప్పగా రన్ అవుతుంది. అంటే మనకి ఉపయోగం లేనిది ఏది మనం తీసుకోం. ఒక కేజీ పళ్ళు మనం ఏదైనా కొన్నప్పుడు ఒకటి కొత్తగా ఇస్తేనే తీసుకోం. ఆడు రోజుకి 50 కేజీలు అమ్ముతున్నాడు అనుకోండి, 50 పళ్ళు అక్కడ ఇచ్చేస్తే వాడికి కొంత నష్టం వస్తుంది. కానీ తన రేటు మీద వేసుకుంటాడు. అది మరి ఇక్కడ నేను ప్రొడక్ట్ అమ్మట్లేదు, ప్రొడక్ట్ ఎవరో అమ్ముతున్నారు. మరి ఈ కొసర్ లాంటి ఈ బీసీటీ మీకు అక్కడ ఖర్చు అవుతుంది. 100 రూపాయల దగ్గర 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఏంటంటే కొట్టువాడు ఇచ్చిన దాన్ని బట్టి, షాప్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి. ఇది మళ్ళీ మీకు క్యాష్ రూపంలో మార్చాలంటే ఈ కంపెనీ 2 చోట్ల అవకాశం దొరికిన దగ్గర ఆ డబ్బులు అరేంజ్ చేసుకొని మీకు ఇవ్వడం వల్ల, ఎస్ నేను మామూలుగా కొనుక్కుంటే నాకు ఏమీ రాదు, ఇందులో కొనుక్కున్నట్టయితే 5 రూపాయలు బీసీటీ పెడితే 5 రూపాయలు నాకు కలిసి వస్తాయి, 10 రూపాయలు బీసీటీ పెడితే 10 రూపాయలు నాకు వస్తుంది, 100 రూపాయలు బీసీటీ ఇక్కడ అయిపోతే నాకు 100 రూపాయలు వస్తుంది, అదనంగా నాకు మళ్ళీ ఇన్కమ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఒక కామన్ కస్టమర్ కొంటాడు. ఒక కామన్ కస్టమర్ ఎప్పుడైతే కొన్నాడో ఆటోమేటిక్గా ఆ పైనుండి సీనియర్స్ అందరికీ దీని మీద కమిషన్ ఉంటుంది. మళ్ళీ దీని మీద కొంత కమిషన్ రూపం అంతది. మరి కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుంది. దీని మీద కంపెనీకి అనేక రకాలు ఉంటాయి. సర్వర్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఇంకా అనేక రకాల మెయింటెనెన్స్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్లు రకరకాలుగా మనం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఇవన్నింటినీ దాని మీద చేయాలి. ఇదంతా ఎందుకు నేను చేస్తున్నానంటే మన కంపెనీలో ఉన్నటువంటి క్రౌడ్ మొత్తానికి ఇన్కమ్ రావాలి, మన కంపెనీలో ఉన్నటువంటి కస్టమర్ మొత్తానికి ప్రాఫిట్, మనకి మరొక రకమైన ఆదాయం లేదంటే బెనిఫిట్స్ రావాలి. అలా వచ్చినప్పుడు చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన కోసమే ఎందుకు మనం ఇలా చేయాల్సి వస్తుంది అంటే, ఏ బెనిఫిట్ లేనిదే ఎవ్వరూ ఎటువంటి పని చేయరు. నాకేంటి దీనివల్ల నాకేంటి? అందుకనే షాపులు కూడా ఏం చేస్తాయంటే ఇది కొంటే ఇది ఫ్రీ అంటారు, సంక్రాంతి ఆఫర్ అంటారు, ఈ పండుగ ఆఫర్ అంటారు, చివరికి ఆషాఢాన్ని కూడా ఆఫర్గా మార్చేస్తారు. అంటే మనకి బెనిఫిట్ ఎక్కడ ఉంటుందో అక్కడికే మనం వెళ్తాం. ఇది కస్టమర్ తాలూకు మూమెంట్. ఆ కస్టమర్లో నేనున్నాను, నువ్వు ఉన్నావు, మనం అందరం ఉన్నాం. మరి మన మైనీడ్స్లోకి రావాలన్నప్పుడు నాకేంటి, మనం కొనుక్కుంటేప్పుడు నాకేంటి అంటే మన బీసీటీ ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ నాకు నైట్కి రిలీజ్ అయిపోద్ది. నేను రూపాయలు పెడితే నాకు రూపాయి కలిసి వస్తుంది, 2 రూపాయలు అవుతుంది. ఓవర్ నైట్లో 100 పెడితే 100 నాకు వస్తుంది నా పర్చేజ్ని బట్టి. 10 రూపాయలకి 10 రూపాయలు వచ్చినా ఎక్కువే కదా నా పర్చేజ్ని బట్టి నేను పెట్టిన దానికి. అలా బెనిఫిట్ ఉంటే వీళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. కానీ ఆ డిజైన్ చేశాను నేను. ఈ డిజైన్ వల్ల ఎక్కువ సేల్ అయిన కొద్ది మన బీసీటీ వెళ్ళిపోద్ది. మనకి ఎన్నో రకాల ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. నేను ఇప్పుడు చెప్పినటువంటి బివి హార్ట్ ఉంది, దాంట్లోనైతే 1,00,000 రూపాయలు విలువైన వాహనం ఓ బండి వెళ్తే దానికి సంబంధించి 10,000 రూపాయలు బీసీటీ వెళ్ళిందంటే మీరు 5,000 రూపాయలు బీసీటీ కొంటారు, మరి 10,000 మీకు రిటర్న్ వస్తుంది. అది ఎక్కడి నుండి వస్తుంది?
ఈ బలు నేను తయారు చేయను. ఈ వేరే వేరే కంపెనీలు ఇప్పుడు నడుస్తున్న ఏ కంపెనీ నడుస్తున్నా ఆ కంపెనీకి ఇచ్చేస్తాను. ఓన్లీ బీవీ హార్ట్ ఒకటే నేను ఇచ్చేది. మరి ఆ డబ్బులు మనకు వస్తున్నాయి. ఇలాగా ఎన్నో కంపెనీల్లో ఎన్నో పర్చేజ్ ద్వారా ఎన్నో కారణాల ద్వారా మనకు మంచి ఇన్కమ్ క్రియేట్ చేయడం జరిగింది. అందుకోసం డీసీట్లో సేల్ అవుతున్నప్పుడు 100 రూపాయలు మీరు అమ్ముకున్నప్పుడు అంటే ఒక రూపాయి మీరు అమ్ముతున్నప్పుడు ₹0.5 కంపెనీది అందులో ఇన్వాల్వ్ చేశాను. మీరు గమనించండి అని చెప్తున్నాను. అందులో ఉంది. ఇది చెప్పకుండా ఉంటే ఏదో రోజు తెలుస్తుంది. అది నేనుగా చెప్పాను అనుకోండి, అది రెస్పెక్టబుల్గా ఉంటుంది. అందుకోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు 5 అయిపోద్ది. 5 అయిన తర్వాత మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి మీకు ఈ విషయం తెలియజేస్తాను. ఏం చేసినా కంపెనీలో బిజినెస్ అనేవి దాంట్లో సహజంగా ఏముంటుందంటే, తను అమ్ముతున్నటువంటి వస్తువు మీద అక్కడ ట్రాన్స్పోర్ట్, తయారీ ఖర్చు, ట్యాక్సులు, తను తాగిన టీ, కూరలు ఎత్తింది దించింది అంతా కూడా కస్టమర్ మీదే వేసి దాని రేట్ నిర్ణయిస్తాడు. ఇది వ్యాపార లక్షణం. ఇప్పుడు మన బీసీటీ నడవాలంటే, మన మైనీడ్స్ నడవాలంటే ఇదంతా కూడా వాళ్ళు నిర్ణయించిన రేట్లోంచి మనం తేవాలా. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నిర్ణయించుకున్న రేట్లో నుంచి మనం తేవాలా. అక్కడ వాడు ఇచ్చిన డిస్కౌంట్ నుంచి అది మొత్తం గ్యాసు దీనికి సరిపోదు. అందుకోసం ఇక్కడ మన కంపెనీ తరఫు నుంచి ½ కాయిన్ పెట్టాను. దీని ఉపయోగం ఏంటనేది భవిష్యత్తు మీకు తెలుస్తుంది. మన కాయిన్ నెంబర్ 1గా తయారవుతుంది, అద్భుతంగా వెళ్తుంది. అన్ని కంపెనీల మాదిరిగానంటే ప్రోడక్ట్లు అమ్మి ఎన్నో కంపెనీలు హిందుస్థాన్ లెవెల్ లిమిటెడ్ ఇవన్నీ ఎంత బ్రాండ్ అయిపోయాయో మన మైనిడ్స్ కూడా అంతే బ్రాండ్ అయిపోయింది. ఇది ఒకసారి లోతుగా ఆలోచించి అర్థం చేసుకోండి. నేను చేసేది మన కాయిన్ గొప్ప రేటుకి వెళ్ళాలని, మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని కూడా అద్భుతం జరగాలని, అన్ని వ్యాపారాలాగే మనం కూడా ఒక దిశానిర్దేశమైనటువంటి ప్లాన్స్ తోటి మనం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఇది దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీసీట్లో మీ కాయిన్ అమ్ముడిపోద్ది. అక్కడి నుంచి మీరు తెచ్చుకున్న కాయిన్ ట్రాన్స్ఫర్ కాయిన్లో మళ్ళీ మీకు కలిసి వస్తుంది. అలాగే కూపన్లో లెవెల్ 1, 2, 3లో మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ మీరు ఒక కస్టమర్ని తీసుకున్నప్పుడు 12 లెవెల్స్కి మళ్ళీ మీకు అక్కడ కూడా ఇన్కమ్ ఉంటుంది. ఈ కస్టమరు ఈ కాయిన్ ట్రాన్స్ఫర్లో వచ్చిన వాటిని లేదంటే ఇక్కడ కొనుక్కున్న వాటిని అక్కడ పెట్టుకున్నప్పుడు 90% పెట్టుకున్నప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్, తయారీ వాటిని అక్కడ పెట్టుకున్నప్పుడు 90% యాడ్ అవుతుంది. అది నేను చెప్పాను కదా మీకు. లేడీస్కి 100%, జెంట్స్కి 80%. 180 ఎంత? 180 అంటే డివైడెడ్ బై 2, 90. ఇంకొక 8% ఇప్పుడు నేను చెప్పాను కదా కాయిన్ ట్రాన్స్ఫర్లో మళ్ళీ మీకు కలుస్తుంది. అంటే 100% మొత్తం రెండు కలిపితే ఈ 100%ని అటు షాపు నుంచి మనం తీసుకునేటువంటి డిస్కౌంట్లో నుంచి ఖర్చులు పోను కొంత, బీసీట్లో మీద కొంత కలిపి మళ్ళీ కొనుక్కున్న కస్టమర్కి అందజేస్తున్నాను. ఆ 10%, 8% వెళ్తుంది దానికి. నేను కంపెనీ తరపు నుంచి నేను అందజేస్తున్నాను అన్నమాట. అది అంటే అలా చేయడం వల్ల సీనియర్లకు కమిషన్ వస్తుంది ఈ పర్చేజ్ అయితే. మరి కొనుక్కున్న వాడికి ఏమొస్తుంది? ప్రాథమికంగా ఎవరైతే కొన్నారో వాడికి బెనిఫిట్ ఉంటేనే వాడు అక్కడ కొంటాడు. ఆడు కొంటేనే మన కంపెనీలు పడుతుంది. ఈరోజు జియో మార్ట్స్ అని చెప్పేసి, డి మార్ట్స్ అని చెప్పేసి రకరకాలు ఉన్నాయి. అక్కడ మనకు ఆఫర్ల మీద ఆఫర్లు మనకు వస్తూ ఉంటాయి. మనకి ఈ రేట్ ఎంత అని చెప్తుంటాడు. ఆ ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మనం వెళ్తాం. ఎస్, కస్టమర్కి మనం కూడా ఒక ఆఫర్ని క్రియేట్ చేసినప్పుడు వెళ్తాం. అయితే వాడు ఏం చేస్తాడు? ప్రోడక్ట్ ఆడే అమ్ముకుంటున్నాడు కాబట్టి దాని తాలూకు రేటు వాడు నిర్ణయిస్తాడు. కానీ ఇక్కడ ఆ ప్రోడక్ట్ నేను అమ్మట్లేదు, ఆ ప్రోడక్ట్ నువ్వు అమ్మట్లేదు, ఎవడో అమ్మిన ప్రోడక్ట్ అది. అందువల్లే బీసీట్లో కొంత తీసుకొని మిగతా % తీసుకొని ఆ నాకేంటి అనే కస్టమర్ని అట్రాక్ట్ చేయడం వల్ల మన కంపెనీ అద్భుతంగా నడుస్తుంది. థ్యాంక్ యూ డాడీస్. మీ అందరి కాయిన్స్ అద్భుతంగా రేటు తీసుకురావడంలోనే నా ప్రధాన ధ్యేయంగా మార్చుకుని దీన్ని వెళ్తున్నాను. అందుకే మీకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్న
జరిగిన దాంట్లో కాకుండా మనం ఈ రోజు దీని తాలూకా అరకాయిన్ అనే విషయాన్ని యాడ్ చేశాను. ఒకవేళ నేను నిన్న మొన్న షేర్లో యాడ్ చేస్తే చాలా ఎక్కువ వస్తుంది, కానీ అప్పుడు చేయలేదు. ఈ రోజు నుంచి నేను యాడ్ చేశాను. ఈ విషయం మీకు తెలుస్తుంది అని చెప్పేసి అంతకుముందు మనం ట్రై చేసాం కానీ పెట్టలేదు. మీకు తెలుస్తుంది కాబట్టి మీకు తెలియడానికి కొంతమంది తెలియచుకోమని తెలియవచ్చు, కానీ ఏదైనా ఎంత ట్రాన్స్పరెన్స్గా ఎంత క్లియర్ కట్గా మనం ఓపెన్గా ఉంటాం ఆ మార్కెట్ జీవితకాలం ఉంటుంది. మనం రహస్యం చేసి తెలియకుండా చెప్పిన దాన్ని మోసం అంటారు. మోసం చేసి ఎప్పుడు వ్యాపారం చేయకూడదు. అలా చేయకూడదు. అలా చేసిన దాంతో దాని తను జీవితం తక్కువ ఉంటుంది. అలాంటి మోసం మనం చేయొద్దు. మన కోసం మనం క్రియేట్ చేసుకున్నాం, మన సంస్థ మన వ్యవస్థను మనం క్రియేట్ చేసుకున్నాం. ఇందులో లాభాలు మనవే, ఇందులో కమిషన్స్ మనవే, ఇందులో అనేక విజయాలకు వచ్చే బెనిఫిట్స్ మనవే. అప్పుడే మన కంపెనీ అద్భుతంగా నడుస్తుంది. ఇది ఒకటికి 2 సార్లు 3 సార్లు విని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్.